నాగ్నాథ్ గారు, కన్యా రాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది? వాళ్ళకి ఎంతవరకు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, హ్మ్. కన్యా రాశి వాళ్ళకి షష్టమ వ్యయాధిపతి అంటారు. షష్టమ భావం అంటే 6, హ్మ్. వ్యయభావం అంటే 12. హ్మ్. ఈ షష్టమ భావంలో రాహువు, వ్యయభావంలో వీళ్ళకి కేతువు ఉంటాడు కన్యా రాశి వాళ్ళకి. హుహు. సో, అయితే ఈ షష్టమ భావం అంటే రాహువు యొక్క లక్షణాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. రాహువు వ్యక్తిగత జాతకంలో లగ్నాన్ని చూసుకున్నా, లేదా గోచారంలో మనం రాశి ప్రకారం చూసుకున్నా, హ్మ్. ఏ రాశిలో అయితే రాహు ఉంటాడో దాని పట్ల ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి అటాచ్‌మెంట్ ఉంటది. ఓకే. షష్టమ భావము అంటే ఏంటి? శత్రువులు. హ్మ్. శత్రువులు లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిసీజెస్. హుహు. శత్రువుల మీద జయము, అపజయం ఇవన్నీ ఉంటాయి గదా! అవును. శత్రువుల్ని. హ్మ్. అసలు శత్రువులు అనేవాళ్ళు ఎలా తయారైతారు? ఎందుకు తయారైతారు? హ్మ్. శత్రువుల్లాగానే మిగిలిపోతారా? హ్మ్. వాళ్ళు స్నేహితుల్లాగా మారతారా? హ్మ్. ఈ శత్రువులు అనేవాళ్ళు మీరు కేవలం యుద్ధ రంగంలోనో లేకపోతే మనము కాంపిటీటివ్ ఫీల్డ్ అని మీరు అనుకోవద్దు. ఈ శత్రువులు అనేవాళ్ళు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నదమ్ములు, హ్మ్. అక్కచెల్లెళ్ళు, హ్మ్. బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరొస్తారు. హ్మ్. మీరు సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా వస్తారు. ఓకే. కారణం ఏంటి అంటే వ్యవహార శైలి అదే హ్మ్. రాశి ఫలం చెప్తుంది. సో, ఇప్పుడు షష్టమ భావంలో కుంభరాశిలో వీళ్ళకి రాహు ఉంటాడు. హ్మ్. సో, రాహువు కన్యా రాశి వాళ్ళకి అది ఎంతవరకు అనుకూలం, ప్రతికూలం అంటే ఫస్ట్ రాహువు మిమ్మల్ని ఏ మాయలో పెడతాడో తెలుసుకోవాలి. రాహువు అంటేనే ఫస్ట్ కన్యా రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మాయ. హ్మ్. ఎందుకంటే మనకి రాహుకేతువులు నార్త్ అండ్ సౌత్ నోడ్స్ మనకి ఇన్విజిబుల్ మోడ్‌లో ఉంటారు. హ్మ్. అంటే కళ్ళకి కనపడరు వాళ్ళు. హ్మ్. సో, రాహు ఏంటి ఇక్కడ వీళ్ళకి షష్టమ భావంలో, అందులో కుంభరాశిలో కలిసి ఉంటాడు కాబట్టి, హ్మ్. వ్యయంలో ఉన్నటువంటి కేతువు వీళ్ళకి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాడు. హ్మ్. 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 ఆధ్యాత్మిక బలం అంటే ఏంటి? మనము ఏవైతే కోరుకుంటామో, మన చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేస్తామో, అవి అన్ని సందర్భాల్లో నెరవేరవండి. హ్మ్. ఎంతో హార్డ్ వర్క్ చేసినోళ్ళకి కూడా రిజల్ట్స్ రావు. హ్మ్. అవునా? హ్మ్. స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. హ్మ్. సో, ఆధ్యాత్మిక బలం అంటే ఏంటంటే, వ్యయము అంటే గతంలో మీరు చేసిన ప్రయత్నాలు, అవన్నీ మీరు ఫలితాలు రాలేదనో, హ్మ్. ప్రయత్నం చేసి వదిలేస్తారు. నిరాశ పడతారు. హ్మ్. ఇందులో ఎవరికి ఎక్కువగా కలిసుంటది ఇది అనుకున్నప్పుడు, ఇది 2 రంగాల వాళ్ళకి ఎక్కువ అనిపిస్తది. ఒకటి స్టూడెంట్స్‌కి, ఓకే. రెండోది పొలిటీషియన్స్‌కి. అంటే హుహు. సోషల్ లైఫ్‌లో ఉన్న వాళ్ళకి ఇది. పొలిటీషియన్స్ అని మాత్రమే కాదు. హ్మ్. సోషల్ లైఫ్‌లో ఉండేవాళ్ళు, సోషల్ నెట్వర్కింగ్, అంటే పబ్లిక్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటువంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ప్లస్ స్టూడెంట్స్‌కి. హ్మ్. ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్‌కి. సో, వీళ్ళకి ఎక్కువగా ఇది అనుకూలమైన టైం ఇది. ఓకే. సో, రాహు ఏంటి? రాహు ప్లేస్ వాట్ యాక్చువల్లీ? హ్మ్. కుంభరాశిలో ఉన్నాడు. రాహు ఏం చేస్తాడంటే, ఈ కన్యా రాశి వాళ్ళకి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంటది. హ్మ్. వీళ్ళెప్పుడు గూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు మానసికంగా అనుభవించుకున్నవే వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు, చెప్తారు, వాటినే తీసుకుంటారు. హ్మ్. ఇప్పుడు మీరు కన్యా రాశి వాళ్ళు మీరు నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికొచ్చారు. హ్మ్. 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 మీ జీవిత భాగస్వామి గొడవలు పెట్టుకొని ఏదో ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏదో జరిగింది ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. హ్మ్. ఆమె ఎంతవరకు తను ఆలోచించింది, తను జెప్పింది, అవతల వాళ్ళ పట్ల తన అభిప్రాయాన్ని నిజమని నమ్మి నేను అదే కోణంలో జాతకం చూడాలి. ఓకే. లేదమ్మా నీలో ఆల్రెడీ కెమెరామాన్ గంగతో రాంబాబులో చెప్తాడండి. హ్మ్. మీరు ఒక స్ట్రాంగ్ లేడీ అండి మీరు. హ్మ్. 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 మీరు స్ట్రాంగ్ లేడీ. యూ ఆర్ వెరీ పవర్‌ఫుల్ లేడీ అని చెప్తాడు చూసారా? హ్మ్. హ్మ్. సో, ఈ కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయం ఏర్పరుచుకునే వరకు బలహీనంగా ఉంటారు. ఒకసారి అభిప్రాయం ఏర్పడిన తర్వాత వాళ్ళంత స్ట్రాంగ్ ఇంకెవరుండరు. ఓకే. సో, వీళ్ళ అభిప్రాయాన్ని చూస్తారు. ఆ అభిప్రాయంలోంచే వాళ్ళకి భవిష్యత్తు కనిపిస్తుంటది. అర్థమైందా? సో, హ్మ్. ఈ ఈ లక్షణం వల్ల వీళ్ళకి రాహు హ్మ్. షష్టమంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఓకే. స్పెక్యులేషన్స్ హ్మ్. వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి నష్టం తెస్తాడని అందులో ఉంది. సో, ఒకవేళ ఇది ఆర్థికపరమైన విషయాల్లో భాగస్వాములకు సంబంధించి హ్మ్. ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ టువర్డ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేశావు? నేను వద్దని చెప్పినా ఇటువంటివి ఉంటాయి చూడండి. డిఫరెన్స్ హ్మ్. ఆఫ్ ఒపీనియన్స్. హ్మ్. నీ వల్ల నేను ఈఎంఐ కట్టాల్సొస్తుంది. ఇవన్నీ మనకి చాలా మటుకు ఫ్యామిలీస్‌లో కనిపిస్తాయి. సో, ఈ లక్షణాలని తీవ్రంగా ప్రభావితం చేస్తాడు. హ్మ్. రాహువు యొక్క ప్రభావం ఏంటి? సిక్స్త్ హౌస్ అంటే శత్రు స్థానం అని చెప్పాను కదా! శత్రువులు ఎలా ఏర్పడతారు? ఏ కారణం వల్ల ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ 18 నెలలు స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా శత్రువులుగా ఎందుకు మారుతారు? చివరికి కుటుంబ సభ్యుల తల్లిదండ్రులతో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తాయి. అంత దారుణంగా? దారుణం ఏముంది మేడం ఈ రోజుల్లో
పేరెంట్స్ అంటే పిల్లలు కూడా చాలా మెటీరియలిస్టిక్ ఉన్నారు కదా, దారుణం ఏముంది. అవునులేండి గానీ ఫ్రెండ్స్ మారిపోతారంటే ఓకే గానీ పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత వస్తది అంటే కొంచెం అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే రాహువు ఏంటి మేడం, తండ్రి తరఫు, ఇప్పుడు మీ తండ్రి ఆస్తి రావాలంటే రాహు యొక్క పోర్ట్ఫోలియో చూస్తారు. హ్మ్. తల్లి తరపు ఆస్తి రావాలంటే కేతువు. కేతువు చూస్తారు. సో తండ్రి సంస్కారమా తల్లి సంస్కారం అన్నప్పుడు కూడా అనాలిసిస్ లో రాహు కేతుల పొజిషన్ చూస్తారు. హుహు. సో వీళ్ళ స్వభావమే వీళ్ళకి సమస్య. అసలు నిజంగా చెప్పాలంటే ఏ లగ్నం నుంచైనా హ్మ్. జ్యోతిష్ శాస్త్రంలో ఏ లగ్నం నుంచైనా వ్యయభావంలో కనుక కేతు ఉంటే మళ్ళా వాళ్ళకి జన్మ లేదు అంటే మోక్ష జన్మ అని ఉంటుంది. హుహు. అంటే రీసెర్చ్ చేస్తే తెలివి వేరే ఉంటాయి మళ్ళీ. ఓకే. గ్రంథాల్లో ఏముంటుంది, వ్యయభావంలో గనుక కేతు ఉన్నా హ్మ్. వాళ్ళకి మోక్షం, మళ్ళీ జన్మ ఉండదు, జన్మరాహిత్యం అని ఉంటుంది. ఇప్పుడు హుహు. వీళ్ళకి జన్మరాహిత్యం అంటే ఏం జరగాలి, కేతువుకి హ్మ్. అందరూ ఫెవికాల్ లాగా అతికించుకుంటే జన్మరాహిత్యం అవుతుందా? ఓహ్! గాట్ మై పాయింట్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అంత హైయెస్ట్ ఎమోషన్ ఎవరికి ఉంటుంది, కన్యా రాశి వాళ్ళకి హ్మ్. ఫ్యామిలీ ఉంటుంది. ఓకే. వాళ్ళు బయట ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత లావాదేవీలున్నా, హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు దే ఫీల్ హ్యాపీ, కంఫర్ట్ ఎట్ హోమ్. మోస్ట్ హ్మ్. ట్రెడిషనల్ పీపుల్ వాళ్ళు. హ్మ్. సో వాళ్ళకి తల్లిదండ్రులు, ఎందుకంటే వ్యయంలో తల్లి హ్మ్. కేతువు, షష్టమంలో తండ్రి హ్మ్. రాహు. కోర్స్ పితృకారకుడు అన్నప్పుడు రవి, చంద్రుడు, మాతృకారకుడు అని చంద్రుడు అంటారు. కానీ ఇక్కడ రాహుని ఈ షష్టమ భావంలో అంటే ముఖ్యంగా ఇది వీళ్ళు ఆస్తి కోసం కొట్లాడరు మేడం, హ్మ్. జస్టిస్ కోసం కొట్లాడతారు. ఓకే. అర్థమైందా? తండ్రి ఒకవేళ రాంగ్ డైరెక్షన్ ఉన్నాడు, తండ్రి తాగుబోతాడు, బాధ్యత రాహిత్యం ఉన్నాడు, హ్మ్. లేదా తల్లికి బాధ్యతలు లేవు, లేదా తల్లి తీసుకున్న నిర్ణయాల్లో ఆధిపత్యం ఉంది, డామినేటింగ్ నేచర్ ఉంది. హ్మ్. ఓకే. కన్యా రాశి వాళ్ళకి హైయెస్ట్ హ్మ్. ప్లెజర్ గానీ, హ్యాపీనెస్ గానీ, ఒక కంటెంట్‌మెంట్ అన్నది ఫ్యామిలీ లైఫ్‌కే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి, హ్మ్. ముఖ్యంగా కుటుంబంలోనే వీళ్ళకి ఆస్తిపరమైన విషయాలు గావచ్చు, లేదా భావోద్వేగాల పరమైన విషయాలు గావచ్చు, వీళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నది వీళ్ళు దానికి అమరికలు అంటే దానికి రంగులేయకుండా, దానికి ప్యాచప్ జేయకుండా సూటిగా మాట్లాడడమే హ్మ్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఓకే. ఓకే. అంటే వీళ్ళు లౌకికంగా మాట్లాడే లక్షణం మీకు కన్యా రాశిలో కనపడదు. హ్మ్. మీరు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలంటే వాళ్ళు లాక్ కొట్టినట్టే ఉంటది. స్ట్రెయిట్ స్ట్రెయిట్‌గా చెప్తారు. ఫార్వర్డ్‌గా చెప్తారు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తారు. చిన్న పిల్లల్ని తీసుకున్నా గాని వాళ్ళకి లౌకికంగా మాట్లాడడం రాదు. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే కూడా దొరికిపోతారు. హ్మ్. తప్పించుకోవడం కూడా రాదు, తులా రాశి వాళ్ళకొచ్చినట్టు. ఓహ్! సో, కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి షష్టమ భావంలో ఉన్నటువంటి రాహువు వీళ్ళు గ్రహించాల్సిందేందంటే, హ్మ్. ఒక ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టుపక్కల పరిస్థితులు ఏదైనా గాని సంస్థలో గావచ్చు, కుటుంబంలో గావచ్చు. మీరు ఒక ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు ఈ టైంలో మీ యొక్క స్వభావం ఏంటి, కన్యా రాశి స్వభావం? దేన్నైనా విశ్లేషించడం, అనాలిసిస్ చేయడం, మీకు తోచినట్లు దాన్ని నిర్ణయం తీసుకొని, నీకు తోచినటువంటి జడ్జ్ చేయడం. నాకు తోచినట్టు నేను జడ్జ్ చేస్తాను, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను అన్నప్పుడు ప్రపంచంలో మీకు స్థానం ఎక్కడుంటది? హ్మ్. మోక్ష మార్గంలో ఉంటది. మోక్ష హ్మ్. మార్గం వైపే వెళ్ళాలి మీరు. సో, మోక్ష మార్గం వైపే వెళ్తే రాహు ఊరుకుంటాడా? హ్మ్. రాహు దేనికి అధిపతి? స్టిక్కర్ అతికిస్తాడు. ఏది? భౌతిక సుఖ సంతోషాలకి. హ్మ్. అర్థమైందా? ఈమేమో ఈ కన్యా రాశి వాళ్ళు ఒకసారి సరే ఇయన్నీ ఎందుకులే వేస్ట్, మనం పనికిరామని చెప్పేసి ఏ రామేశ్వరం అటు వెళ్ళిపోదాం, అన్నీ వదిలేసుకొని పోదాం అనుకుంటారు. హ్మ్. తీరా ఎళ్ళే జర్నీలో వీళ్ళకి అక్కడ ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు. హ్మ్. ఎందుకంటే భర్తను వదిలేసి వెళ్ళిపోయిందో, లేదా భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోయాడో, అక్కడ ఎవరో భార్యాభర్తలు ఇద్దరు హనీమూన్ ట్రిప్‌కి వెళ్తుంటారో కనిపిస్తారు. మళ్ళా వీళ్ళకి ఆ ఊహలు స్టార్ట్ అయితాయి. హ్మ్. సో, మోస్ట్ ఇమాజినేటివ్ పీపుల్ వీళ్ళకి అందుకే ఒక స్థిరమైన, బలమైనటువంటి అభిప్రాయము, నిర్ణయాలు ఉండవు. హుహు. కానీ మనసు చాలా మంచిది, స్వభావం మంచిది. మాట్లాడే మాటల్లో కూడా వీళ్ళకి దాన్నేమంటారు లా ఉంటది. అంటే ధర్మం ఉంటది. ఓకే. సో, ఇదే రాహు రాహువు వీళ్ళకి షష్టమంలో ఉన్నప్పుడు సమాజంలో, కుటుంబంలో హ్మ్. ముఖ్యంగా తల్లిదండ్రులు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి విభేదాలొస్తాయి. హ్మ్. ఆస్తి కోసం కొట్లాడుకోవడం అట్లాంటివి ఉండదు. ఓకే. అవసరమైతే ఆస్తి వదిలేస్తారు. హుహు. కానీ దే డోంట్ వాంట్ ద ఇన్‌జస్టిస్ టు బి పెర్ఫార్మ్డ్ ఎట్ హోమ్. అదేనా? అంటే వీళ్ళ ఆలోచన ఎట్లుంటదంటే మనం భావితరాలకు ఏం సమాధానం ఇస్తున్నాం? ఏం సందేశం ఇస్తున్నాము? ఆ సందేశం ఏంటి మనకి? అదే సమాజానికి ఏం సందేశం అంతే. ఇస్తున్నాం? ఈ కోణంలో ఆలోచించేటుంటది. సో, కాబట్టి వీళ్ళు కొంచెం వీళ్ళు టెక్నికల్‌గా ఆలోచించుకోవాల్సిందేంటంటే, హ్మ్. అనవసరమైన విషయాల్లో వీళ్ళు తలదూర్చి చాణక్యుడిలాగా బుర్ర పెట్టడం వల్ల వచ్చేదేం లేదు. హ్మ్. వచ్చేదేం లేదు. వచ్చేదేముంది వీళ్ళకి? ఎక్స్‌ప్లాయిటేషన్, హ్మ్. చెడ్డ పేరు. హ్మ్. రెండోది వీళ్ళు ఏం మాట్లాడినా గాని చాలా సూటిగా, కఠినంగా మాట్లాడడం వల్ల శత్రువులు పెరుగుతారు. హ్మ్. ఓకే. సో, వీళ్ళకి బెస్ట్ పార్ట్ ఏంటి? రాహువు నుంచి వీళ్ళకొచ్చేటువంటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, హ్మ్.
కొంత వీళ్ళకి శత్రువు అంటే వీళ్ళని ఎంతమంది విమర్శించినా, ఎంతమంది వీళ్ళకి చెడు చేయాలనుకున్నా గానీ, వీళ్ళు కెరియర్ ఓరియంటేషన్ అంటే వాళ్ళ ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాల్లో వీళ్ళని ఎవరు ఆపలేరు. వీళ్ళకి దెబ్బ తగిలేది ఫ్యామిలీలో, కుటుంబ సభ్యులు, భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్, వాళ్ళ ప్రొఫెషనలిజంకి వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మాత్రం టాప్ లెవెల్‌కెళ్తాయి. అర్థమైందా? అంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు వీళ్ళు. అత్యున్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు. అంటే ఏంటి? ఇన్‌స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ హ్యామర్స్ అంటే ఇన్ని దెబ్బలు, ఇన్నిట్లో గూడా వీళ్ళు ఈ 18 నెలలు ఏదైతే టైం ఉందో వీళ్ళకి, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కెరియర్‌లో ఒక ప్లాన్, ఒక కెరియర్ ప్లాన్ గాని, బిజినెస్ ప్లాన్ గాని, వీళ్ళు ఏదైతే మ్యాప్ ప్రిపేర్ చేస్తారో అది వాళ్ళకి కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పనికొచ్చేంత పవర్‌ఫుల్ ఉంటది. సో, వీళ్ళు రోల్ మోడల్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. నేను చెప్పా కదా! రాహువు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడో ఈస్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్. కేతువు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు ఈస్ అన్‌ప్రెడిక్టబుల్. బట్ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే సెన్సేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ డౌన్ ఫాల్ కూడా ఉంటది. సో, ఇక్కడ కెరియర్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ వీటిలో మాత్రం వీళ్ళు ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ ఉంటది. సో, అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఐడెంటిటీ కూడా ఇచ్చిన ఛాన్స్ ఉంది. మరి కన్యా రాశి వారికి ఇచ్చే పరిహారాలు ఏంటంటారు? కన్యా రాశి వాళ్ళకి నా ఇంటలెక్చువల్ సొల్యూషన్ ఏంటంటే, నార్మల్‌గా అయితే మనం రాహుకేతువులు అనంగానే ఏం చేస్తాము? సర్పదోషానికో లేకపోతే వ్యక్తిగత జాతకానికి సంబంధించో ఒకవేళ సర్పదోషం. ఇప్పుడు సర్పదోషం లాంటివి ఎటువంటివి గోచారంలో కూడా లేవు కాబట్టి వాళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే, రాహువు, కేతువు యొక్క స్వభావము వీళ్ళ జీవితంలో వీళ్ళు ఊహాత్మకంగా అంటే వీళ్ళు ఇమాజినేటివ్‌గా వీళ్ళు ఏవైతే ప్లాన్ చేసుకుంటారో చాలా మటుకు చూడండి మీరు కన్యా రాశి వాళ్ళు ఒకటి చెయ్యబోయి ఇంకోటి చేస్తారు. ఒకటి స్టార్ట్ చేసి ఇంకోటి చేస్తారు. అర్థమైందండి? ఎల్ఎల్బి చదివిన వాడు సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటది? అప్పటికప్పుడు అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తే ఎట్లుంటది? ఐఐటీ చదివిన వాడు యూనివర్సిటీలో వెళ్ళి ఒక చిన్న చితక టీచర్ జాబ్ చేస్తే ఎట్లుంటది? అంటే వీళ్ళకి తెలియకుండానే వాళ్ళకి నచ్చిన సమాజం, వాళ్ళకి స్వేచ్ఛ ఉన్న సమాజంలోనే పని చేస్తారు వీళ్ళు. ఇది లోపల వాళ్ళ యొక్క సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఇష్యూ ఇది. మీరు బయట ప్రపంచంలోకి వచ్చి మీరు ఏం చేసినా, మీరు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా గానీ, ఈ ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ మారదు. ఈ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమొస్తది మీకు అంటే మీకు ఒక సంతృప్తి ఉంటుంది. నేను ఒక పలానా రిచువల్ ఫాలో అయ్యాను, గురువుగారు చెప్పారు. ఆ రిచువల్ వల్ల నాకు మంచి జరుగుతుంది అన్నది. ఆ మంచి జరుగుతుంది అనే రిచువల్ పర్ఫార్మెన్స్ వెనుక మీకు భయం ఉందా? ఉంది కదా! ఏదో చెడు జరగబోతుందని భయం. ప్రలోభం ఉంది. ప్రలోభం అంటే ఏంటి? వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. నేను ఫాలో అవుతాను. ప్రలోభం వల్ల, భయం వల్ల మీకు ఎటువంటి ధార్మిక పరమైనటువంటి బలం పెరగదు. ధార్మిక పరమైనటువంటి బలం పెరిగేది ఏంటంటే వీళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే లెట్ దెమ్ ట్రావెల్ అలోన్. ట్రావెల్ అలోన్. వాళ్ళకి నచ్చిన ప్లేసెస్‌కి వెళ్ళండి. వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు వాళ్ళు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు. ముఖ్యంగా వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఇంకా బాగా ఖర్చు పెట్టుకుంటారు. సో, వీళ్ళు ట్రావెలింగ్ ఈస్ హైలీ అడ్వైజ్డ్ డ్యూరింగ్ దిస్ 18 months. ట్రావెలింగ్ కూడా ఎలా? ఒంటరిగా వెళ్ళాలి. ఓకే. చాలా మటుకు ఎక్స్‌ప్లోర్ చేసేవాళ్ళు, లైఫ్‌లో స్పిరిచువల్ జర్నీ చేసేవాళ్ళు మీరు చూడండి ఒక్కళ్ళు ట్రావెలింగ్ చేస్తారు. సో, ఆల్రెడీ పెళ్లయిపోయింది. మా ఆయన వదలడు. మా ఆయన వదిలేసి వెళ్తే రకరకాల అనుమానాలు ఆడవాళ్ళు అంటారు. మగవాళ్ళకి కూడా సేమ్ అదే ఉంటది. నేను ఒక్కడికి ఎవరితో వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? రోజు సీక్రెట్‌గా పోయి ఫోన్ మాట్లాడుతున్నావు ఇవన్నీ ఉంటాయి. ఒంటరిగా ప్రయాణం చేయడం అంటే మీరు ట్రావెలింగ్ చేయడం అంటే బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి వెళ్ళక్కర్లేదు. యూ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. అది మీరు ఇంట్లో కూర్చొని మీరు బెడ్‌రూమ్‌లో కూర్చొని చేయొచ్చు. బికాస్ నేను ఎటు వెళ్తున్నాను? ఏం చేస్తున్నాను? నేను అనుకున్న దిశగా ఎందుకు జీవితం గడవట్లేదు? నేను ఏ ట్రాప్‌లో ఉన్నాను? నేను ఏ మాయలో ఉన్నాను? ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒకటి అనుకుంటారో అది చేయలేకపోవడము, చేసినా దాని మీద సంతృప్తి లేకపోవడం ఏ కారణం అని చెప్పాను? రాహు వల్ల. సో, మీరు ఆ స్టేజ్‌లోనే ఉన్నారు కదా ఇప్పుడు. దీని ప్రకారం చూస్తే శత్రువులు అందుకే కదా ఏర్పడేది మీకు. శత్రువులను జయించాలనుకుంటారు. కానీ ఎలా జయిస్తారు మీరు? ఈ ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ మారకుండా ఈ షష్టమ భావాన్ని ఎవరు ఎద్దుకోవాలి? వ్యయభావంలో మళ్ళీ ఆధ్యాత్మిక బలం ఉంది. మీరు ఒక్కళ్ళుగా ఉన్నా కానీ స్ట్రాంగ్‌గా ఉంటారు. చెప్పా కదా! యు ఆర్ ఎ స్ట్రాంగ్ లేడీ. సో, ఆ స్ట్రెంగ్త్ ఉంది. సో, నాకు తెలిసి ఈ యొక్క 18 months సెల్ఫ్ ట్రావెలింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. కానీ అది వాళ్ళు పాటిస్తారని నమ్మకం నాకు లేదు. కన్యా రాశి వాళ్ళు పాటిస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మోస్ట్ ఇమాజినేటివ్ రాశుల్లో కన్యా రాశి ఉంటది. మీరు ఎక్కడో ఊహల్లో ఉన్నారు మేడం.
మీరు ఎక్కడో ఊహల్లో ఉన్నారు, సడన్ గా మీ పక్కన ఏదో ఒక అనివార్యమైనటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? అక్కడ సందర్భానికి వచ్చేస్తారు. అవునా? ఆ సందర్భంలోకి వచ్చింది ఎవరు? మనమే. మీ మనసు. మీ మనసు ఎక్కడుంది? మీరు ట్రైన్ లో వెళ్తున్నారు మేడం, ట్రైన్ లో వెళ్తున్నారు లేదా బస్సులో వెళ్తున్నారు, మీరు అద్దంలో నుంచి బయట చూస్తున్నారు. అవును. అది సహజం. ఏంటంటే మనం ఊహల్లో గతంలోకి వెళ్ళిపోతాం. అవును. అదేనా? ఊహల్లోకి వెళ్ళిపోతాం. సడన్ గా అక్కడ ఏదో జరుగుతుంది, ఒక్కసారి ఒళ్ళు జలధరించి అక్కడికి వచ్చేది ఎవరు? మీ మనసు, మీ ఆలోచన. సో అక్కడికి వచ్చేస్తుంది. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఎక్కడో ఇండిసిప్లిన్ మోడ్ లో ఉన్నటువంటి మనసు, ఊహ, అదేంది వీళ్ళకి? కేతువు. సో ఎక్కడికి రావాలి వీళ్ళు? వీళ్ళ శరీరంలోకి రావాలి సంపూర్ణంగా. చాలా సింపుల్ టెక్నిక్, వాళ్ళు పాటిస్తారని నమ్మకం లేదు, అయినా చెప్తున్నాను. చెప్పండి, కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు మన దగ్గరికి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, అపాయింట్మెంట్ తీసుకొచ్చే వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే, సార్ ఈ టెక్నిక్ అర్థమైంది, ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పండి అని అడిగారు. ఏం మంత్రాలు చదవాలి ఏమని అడిగారు. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఫండమెంటల్లీ మనం ఎక్కడున్నాము, మన ఆలోచన ఎక్కడుంది, మన శరీరంతో మనం మనసు ఉందా లేదా, ఈ ఫండమెంటల్ అవేర్నెస్ లేకుండా మీరు ఏమి చేసినా కానీ అది యాంత్రికమే, మెకానికల్. సో మ్యాగ్నెటిజం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇట్ హ్యాపన్స్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అ కోఆర్డినేషన్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్. జ్యోతిషం అంతా కూడా అదే చెప్పింది. భౌతికము, వాట్ ఈస్ ఫిజికల్, వాట్ ఈస్ నెక్స్ట్ ఈస్ ఫంక్షనల్. అంటే మనం ఏదైతే మనము బయట ప్రపంచానికి చూపించుకోలేము. సో ఈ చిన్న యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి నేను మీతో మాట్లాడుతున్నాను, ఐఎమ్ జస్ట్ కౌంటింగ్, అవునా? సో మీరు రోజు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? జస్ట్ మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడన్నా ప్రాక్టీస్ చేయండి, మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. సో దీన్ని ఒక ఎడిక్షన్ కింద చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు స్పర్శ తెలుస్తుంది, ఒకటి నంబర్స్ తెలుస్తాయి. ఈ నంబర్స్ ఎప్పుడైతే మీరు కౌంట్ చేయడం మొదలెడతారో, మీ కాన్షియస్ బ్రెయిన్ మీ బాడీతోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు దీన్ని స్పర్శ ఎంజాయ్ చేయడం మొదలెడతారో, అప్పుడు ఏమవుతుంది? మీకు మీ సెన్సెస్ విల్ బికమ్ మోర్ ఎఫెక్టివ్. సో అప్పుడు ఏమవుతుంది? మీరు వర్తమానంలో ఉంటారు. వర్తమానంలో ఉండడమే ధార్మికత మేడం. ఇవాళ ప్రపంచంలో దురదృష్టం ఏంటంటే, ధార్మికత అనగానే వేషము, డేటాబేస్డ్, ఫలానా బుక్ లో చదవడం, అనర్గళంగా చెప్పడం, ఇది ఆధ్యాత్మికం. నిజంగా వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయో అడగండి. ఒక మనిషి వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ఫండమెంటల్ సొల్యూషన్ అని చెప్పానండి. మళ్ళీ ఒక బుక్ లో నుంచి ఒక శ్లోకం తీస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రిలీజన్, నేను అన్ని రిలీజన్స్ అంటున్నాను, వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? ఓన్లీ మెమరీ ఉంది. మీరు ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతారో, మీరు అటువంటి వాళ్ళకంటే చాలా పవర్ఫుల్ అవుతారు. మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడగని స్థాయికి వెళ్తారు. ఎందుకంటే మీకు డిఫాల్ట్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి. పెనిట్రేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. కాబట్టి చిన్నది జస్ట్ కౌంట్ చేయండి. మీరు ఈ బీట్స్ ని కౌంట్ చేస్తూ ఉండండి. దీని ఒక అలవాటు లాగా చేసుకోండి. ఎందుకంటే మేడం, ఇది నేను ఒకప్పుడు చాలా ప్రాక్టీస్ చేశాను. అర్థమైందని? దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది మనం ఫర్దర్ ఎప్పుడైనా వీడియోస్ లో చెప్పొచ్చు. ఇది ఫండమెంటల్లీ దిస్ విల్ హెల్ప్ యూ టు రిమైన్ ఇన్ ద సిచ్యువేషన్, ఇన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. ద బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ. When you are into the journey, everything happens according to your wish and will. So what more you want? Super. Okay, thank you very much, Nagnat garu. Chala chikkaga chepparu. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.